హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ దేవర మూవీ నుంచి ఒక మంచి లవ్ సాంగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 2 డేస్ నుంచి చాలా ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్. ఒకసారి డెమో చూడండి, ఎలా ఉందని కామెంట్ అయితే చేయండి. ఓకే. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. నేను కాపీరైట్ వల్ల సాంగ్ అయితే మీట్లో పెట్టాను. మీకు తెలిసిందే నేను ఎందుకు మీట్లో అనేది పెడుతున్నాను అనేది. ఓకే, కొత్త సాంగ్ అనేది మీట్లో పెట్టాను. మీరు ఫుల్ డెమో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో వెళ్ళేసి చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నన్ను కొద్దిగా ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్, మన ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అంతా లెంత్గా ఏం తీసుకోను. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ వీడియోకి షార్ట్ కట్లో చెప్పేస్తాను, అంత లెంత్గా కూడా ఉండదు. ఓకే, మెలోడీ టైప్లో ఉంటుంది. అండ్ ఈ సాంగ్లో నేను 3D చేద్దాం అనుకున్నా కానీ అది నెక్స్ట్ టైం చేద్దామని ట్రై చేస్తున్నాను. ఓకే, కొన్ని మెటీరియల్స్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. 3Dలో ఒకటే ఫోటోతో ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అది ఒక టూ వీడియోస్ బ్యాక్ చేస్తాను అది కూడా. ఓకే, మీరు కామెంట్ చేయండి 3D కావాలా లేదా షేక్ ఎఫెక్ట్తో కావాలా అనేది. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫుల్ ప్రోడక్ట్ ఒకటి ఇచ్చాను, ఇంకోటి లిరికల్ వీడియో అనేది ఇచ్చాను. చాలామంది ప్రాజెక్టులు ఇన్పుట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకొందరు అయితే అర్థం కాలేట్లా అని కామెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి నేను సపరేట్గా వీడియో అయితే ఇచ్చాను. ఓకే, ఇదే వీడియోలో నేను లిరికల్ వీడియో అనేది ఇచ్చాను, మీకు అర్థమయ్యేటట్టు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు గ్రూప్ని కాపీ లేయర్ అయితే చేసుకోండి. పేస్ట్ లేయర్ అని ఉంది కదా, పేస్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే మీరు పేస్ట్ అయితే చేసుకోండి. చూడండి, చాలా ఈజీగా అయితే పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇలా అయితే మీరు ఎండింగ్ వరకు ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే ఈ విధంగా అయితే మూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది వీడియో. లెంత్ ఏం తీసుకొని నేను ఒక 2-3 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, కలర్ అండ్ ఫిల్లో వెళ్ళేసి ఇక్కడ మీరు ఎవరి ఫోటో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో ఇక్కడ సింపుల్గా సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఎన్టీఆర్ సార్ ఫోటో అయితే సాంగ్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు మీ యొక్క ఫోటో అనేది రీప్లేస్ అనేది చేసుకోండి. ఇంకోటి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీకు లిరికల్ గురించి చెప్తాను. ఇక్కడ నేను మీకు ఒక ప్రజెంట్ లింకే ఇచ్చేటోని, ఎందుకంటే నేను ఆ ప్రాజెక్ట్ అనేది డిలీట్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ టెక్స్ట్ చేసి ఎడిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నేను సింపుల్గా అదే వీడియో నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, అదే వీడియో నుంచి నేను ఇక్కడ లిరికల్ అనేది తీసుకున్నాను. ఇది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కొద్దిగా వీడియో అనేది మధ్యలో బ్లింక్ అయి వస్తుంది. తెలిసిందే ఎంత కష్టమో ఒక వీడియో చేయడానికి లిరికల్తో. ఓకే, ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మీరు కాపీ లేయర్ అయితే తీసుకోండి. ఓకే, ఇందులో ఒకవేళ సాంగ్ ఉంటే మ్యూట్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు. ఓకే, ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని ఏం చేస్తారంటే ఇక్కడ కిందికి తీసుకోండి ఇలా. ఓకే, ఈ విధంగా అయితే తీసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. కొద్దిగా సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఓకే, మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.